హాయ్ ఫ్రెండ్స్, మనం చాలాసార్లు ఆస్ట్రాయిడ్స్ గురించి అలాగే మెట్రాయిడ్స్ గురించి చాలా చోట్ల వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ మనలో చాలా మందికి ఆస్ట్రాయిడ్ అన్న మెట్రాయిడ్స్ అన్న ఒకటే అనుకుంటారు, కానీ నిజానికి అవి రెండు కూడా వేరు. సో ఈ రోజు వీడియోలో మనం ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మీకు రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే మీకు ఏం తెలుసో కామెంట్ చేయండి, తెలియకపోతే ఐ డోంట్ నో అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి తెలుసు. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, మన సన్ చుట్టూ కౌంట్లెస్ ఆబ్జెక్ట్స్ అనేవి తిరుగుతుంటాయి. అయితే ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్ అనేవి సెలెస్టియల్ బాడీస్. అయితే రెండు కూడా కొన్ని కామన్ థింగ్స్ ని షేర్ చేసుకుంటాయి. లైక్ ఇవి రెండు సన్ చుట్టూ తిరగడమే కాకుండా ప్లానెట్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే ఆస్ట్రాయిడ్స్ అనేది ఒక స్మాల్ ఆబ్జెక్ట్. ఇది రా మెటల్ లేదా కార్బన్ ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మెట్రాయిడ్ అంటే ఏంటంటే, ఆస్ట్రాయిడ్ లో చిన్న ముక్క విడిపోతే ఆ విడిపోయిన ముక్కనే మనం మెట్రాయిడ్ అని అంటాం. ఇప్పుడు వీటి గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఆస్ట్రాయిడ్. సోలార్ సిస్టమ్ లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ ని మైనర్ ప్లానెట్స్ అని కూడా అంటారు. అయితే మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉన్నాయి. అయితే జూపిటర్ కి మార్స్ కి మధ్యన ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో 7,50,000 పైగా ఆస్ట్రాయిడ్స్ అనేవి కనుక్కున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి కొన్నిసార్లు హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వెడల్పు కూడా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఆస్ట్రాయిడ్స్ అనేవి రాక్స్ గానే ఉంటాయి. కానీ లేటెస్ట్ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, అవి ఐరన్ అండ్ నికెల్ ని కూడా కలిగి ఉంటున్నాయని. ఆస్ట్రాయిడ్స్ కి ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదు, బట్ అవి చాలా పెద్దగా ఉండడం వల్ల అవి గ్రావిటేషనల్ పుల్ ని ఎక్సెస్ చేస్తాయి. కొందరు ఎక్స్పర్ట్స్ ప్రకారం కొన్ని ఆస్ట్రాయిడ్స్ కి 1 or 2 మూన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మెట్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని కంటిన్యూ చేసే ముందు, ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. మెట్రాయిడ్స్ అనేవి ఏమిటంటే, ఇందాక చెప్పినట్టుగా ఇవి సైజులో చాలా చిన్నగా ఉంటాయి. లైక్ కొన్ని మిల్లీమీటర్స్ నుండి మీటర్ వెడల్పు ఉంటాయి. ఈ మెట్రాయిడ్స్ అనేవి ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతే అవి భూమిపై పడటానికి ముందే అవి వ్యాపరైజ్ అయిపోతాయి. అవి అలా ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి రాగానే కాలిపోతాయి. అందుకే మనం కొన్నిసార్లు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఆకాశంలో కాలుతూ క్రింద పడుతున్నట్టుగా ఉంటుంది. దాన్నే మనం తోక చుక్క అని కూడా అంటాం. అయితే ఈ మెట్రాయిడ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైనా తోక చుక్కల్ని చూస్తే క్రింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చూసారో. సో ఇది సింపుల్ గా ఆస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్ గురించి ఒక సింపుల్ అండ్ క్లియర్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.